వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఓ ఆడియో క్లిప్ వైరల్ అయితేనే ఎస్విబిసి చైర్మన్ గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ ను రిజైన్ చేయించింది ఆనాటి వైసీపీ సర్కార్. వీడియోలు బయటపడినా, లేఖలు బయటపడినా, ఇంత వివాదం ముసురుకుంటున్నా కూడా ఎందుకని టీటీడీ చైర్మన్ చేత ఏపీ కూటమి సర్కార్ రిజైన్ చేయించడం లేదు అనేటువంటిది ఇప్పుడు వైసీపీ నుంచి మాత్రమే కాకుండా ప్రజాస్వామికవాదుల నుంచి, మేధావుల నుంచి, శ్రీవారి భక్తుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. సో ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడంతో పాటు మొన్నటి వరకు లడ్డూ కల్తీ ఆరోపణలు, ఇప్పుడు ఈ చైర్మన్ వివాహేతర సంబంధం వివాదం, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సవాళ్లు ప్రతి సవాళ్లపై ఇన్ డీటెయిల్ గా ఇండెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే విజయ్ సాధు గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు 7 కొండల పైనే కొలువు ఉంటారు అనేటువంటిది ప్రతీతి. కానీ కొన్ని రోజులుగా లడ్డూ కల్తీ ఆరోపణల దగ్గర నుంచి తిరుమల వివాదాలకు కేంద్రంగా ఉంది. ఇక బిఆర్ నాయుడు గారి ప్రవర్తనతో ఇది ఇంకా రచ్చకెక్కింది అని చెప్పి అంటున్నారు. ఓవరాల్ గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయబోయే ముందు ప్రభాకర్ గారు, వాట్ డు యు సే, వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దిస్ ఇష్యూ? ధార్మిక సంస్థల్ని కర్త కర్మ క్రియగా నిర్వహించే ఒక విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆ మనిషి బయోడేటా కరెక్ట్గా ఉండాల. ఓకే, అంటే పోని ఆ మనిషికి ఇచ్చేవారైనా కానీ ఆ మనిషి గురించి తెలుసుకొని, అరే ఇది ఇస్తే ఈ సంస్థకి, ఈ వ్యవస్థకి ఏమన్నా కలంకం అందుతుందా అనేది కానీ ఆలోచించండి. అలా పోనీ తీసుకుండేవాడైనా కానీ, అయ్యో భగత్ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఇన్ని మనం బయట వ్యాపారం చేసినప్పుడు నువ్వు ఎన్ని ఏరా ఫెరీలు చేసినా కానీ అవి చెల్లుబాటు అవుతుంది. కానీ ఇది పబ్లిక్ మనీ అండ్ భగవంతుడి సాన్నిధ్యంలో ఇలాంటి తీసుకోవడమే తప్పు. అలాంటి పోస్టును 1,00,000 పోస్ట్ తీసుకోవాలనుకుంటే, డబ్బు సంపాదించాలనుకుంటే అమరావతిలో కాంట్రాక్టులు తీసుకోవచ్చు, పోలవరంలో కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. లేదు అంటే ఏదో బ్రిడ్జ్లు డ్యాములు కడుతూనే ఉంటారు ఒక పార్టీలో. బిఆర్ నాయుడు గురించి మాట్లాడుతున్నా నేను. అతను ఏమన్నాడు అంటే, నువ్వు బాగా వీడియోలు బాగా చూస్తే నాకు ఇంకేం పని పాట లేదా, నాకు బుద్ధులో నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి అని ఒక అసహనంగా అసలు ఆ చైర్మన్ పోస్టుని అట్లా తీసి పారేసే విధంగా మాట్లాడినాడు. దానికి ఎందుకంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందాన కోపంతో మాట్లాడిన మాటలు, రగిలిపోతూ మాట్లాడిన మాటలు, అదే గుట్టు బట్టు బయటపడిపోయింది అనేది. పోనీ ఈ నేపథ్యంలో మనం పృథ్వీ గారి గురించి అనుకున్నాం. ఏదో ఒక ఆడియో పడితేనే సో తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు అన్ని నానా యాగి చేశారు. కానీ బాధ్యతాయుతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, బాబు ఇదిగో ఇది మన మీద ఉన్న ఆరోపణలు, ఇది తగదు, నువ్వు ఉన్నంత కాలము భగవంతుడికి చెడ్డ పేరే వస్తుంది. ఎందుకంటే భగవన్నామస్మరణ జరుగుతుంది నీతో పాటు. నీ చెడ్డ పనుల వలన దేవుడు కూడా కలంకితుడైతాడని తీసేశారు. దట్ ఇస్ ద బెస్ట్ వే. ఓకే, రైట్. ఈ నేపథ్యంలో ఇంకా రంకు బొంకు నేర్చి నాయుడు ఇంకా బింకంగా మాట్లాడుతున్నాడు అంటే రెండు ఉండాలి. ఎందుకంటే నా బయోడేటా తెలిసే నాకు ఇచ్చారు, ఏం పీక్కుంటారో పీక్కోండి, నంబర్ 1. నంబర్ 2, భగవంతుడు అకార్డింగ్ టు మాగంటి మురళీమోహన్ చౌదరి భగవంతుడు మా కులపోడే అని ఆయన పూర్తిగా నరనరాల్లో జీర్ణించుకున్న కులతత్వం అన్నా ఉండాలి. ఈ రెండింటిలో మురళీమోహన్ చౌదరి అంటే మురళీమోహన్ గారేనా, సినిమా నటుడు మురళీమోహన్ గారేనా? యా ఎస్. ఓకే. ఆయన కమ సామాజిక వర్గంలో ఒక దశాబ్దాలుగా పేరుకుపోయిన ఒక నానుడి. అంటే కలియుగదైవం వెంకటేశ్వర స్వామి వాళ్ళ కులపోడని వాళ్ళే ప్రచారాన్ని చేసి మాధ్యమాలలో రకరకాలుగా చేసి అది పూర్తిగా జీర్ణించుకొని తలకు ఎక్కించుకొని ఒక పొగరుతో అయినా మాట్లాడుతూ ఉండాలి. ఎవరు? బిఆర్ నాయుడు. మీరు బాగా చూస్తే అతని, ఇఫ్ యూ లుక్ అట్ హిస్ మీటింగ్స్, హౌ హీస్ టాకింగ్, నీకు తెలిసిపోతుంది. ఆయన మాట్లాడుతూ తను ఆ వీడియో నాది కాదని ఫేక్ వీడియో అంటాడు.
అదే విధంగా దాంట్లో తప్పేముంది, అది నాదే వీడియో అంటాడు. ఏమి ఇప్పుడు ఆ విధంగా వచ్చినప్పుడు ఆ వీడియోలో చూస్తే పృథ్వీ వర్సెస్ బిఆర్ నాయుడు, బలిజ వర్సెస్ కాపు, కాపు వర్సెస్ కమ్మ, ఉమ్, సేమ్ పొజిషన్. అతని ఆడియో లీక్ అయితేనే అసలు ఆ అమ్మాయి వచ్చి కూడా కంప్లైంట్ కూడా చేయలే, ఎవరో ఆడియో చేశారు, లీక్ చేశారు, ఆ అమ్మాయి ఇంతవరకు బయటకు రాలే. కానీ ఈవిడ 2009లోనే లెటర్ రాసింది, నా యొక్క ఒక స్త్రీ బలహీనతలను ఏమే ఉమ్, చేసుకొని చెరబట్టాడు, నన్ను హింసించాడు, గృహ నిర్బంధం చేశాడు, రకరకాలుగా హింసించాడు, ఏమే అతను శ్రీలోలుడు అని చెప్పి ఒక లెటర్ లెటర్ ఉంది వాళ్ళ దగ్గర. ఎవరి కానీ దగ్గర? కానీ ప్రభాస్ గారు, ఉమ్, పృథ్వీ ఎపిసోడ్ లో ఎలాగైతే మహిళ రాలేదో ఇక్కడ ఉమ్. కూడా మహిళ బయటకు రాలేదు. ఆమె కంప్లైంట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఇదే ఆ లేఖ అనేటువంటిది జస్ట్ ఒక ఆరోపణ, అనుమానం మాత్రమే ఇక్కడ కూడా. ఓకే, He కానీ has to come వీడియో కదా. ఇప్పుడు వీడియోలో ఆధారంగా పెట్టుకున్నాం మనం. వీడియోను నువ్వు బాగా చూస్తే ఆ, నాయుడు గారి మాటల ప్రకారం ఒకవేళ మేము కుటుంబం ఏదో స్నేహితులము అది ఇది అంటున్నాడు కదా, కుటుంబం అని సన్నిహితులము, ఎవరైనా స్నేహితులము, 30 ఏళ్ల బట్టి మాకు 30 ఏళ్ల బట్టి ఫ్రెండ్షిప్ ఉంది. ఏదైనా అనుకో, నువ్వు ఒక కుటుంబ స్నేహితుడో లేకపోతే ఆ కుటుంబంలోకి నువ్వు కాఫీకి పోయావు, టీకి పోయినావో, నువ్వు ఎక్కడ కూర్చుంటే హాల్లో కూర్చుంటావు, లేదమ్మా నేను వస్తాను, ఎవరు లేరమ్మా ఇంట్లో అని వెళ్ళిపోతావు, అంతేగాని ఉమ్, ఇప్పుడు ఆ మహిళ నువ్వు బాగా చూడు, ఉమ్, తాగి ఆ మహిళ కిచెన్ లో కూర్చొని ఉండవు, నువ్వు ఆల్మోస్ట్ కిచెన్ లో కూర్చొని వెనక నుంచి వాటేసుకొని ముందు నుంచి మౌత్ కిస్ పెట్టావు. వెరీ క్లియర్, దాన్ని ఏం మార్ఫింగ్ చేయలేదు, దాన్ని అడుగు ఒప్పుకున్నాడు. దాని తర్వాత దే బోత్ లీడ్ టు సమ్ అదర్ ప్రైవేట్ ప్లేస్, మేబీ ఇట్స్ ద బెడ్రూమ్, కుడ్ బి. యు వాచ్ ద వీడియో, నేనేం చెప్పనవసరం లేదు, ఉమ్, ఇట్స్ ఎ వెరీ వెరీ క్లియర్. సో ఇది వివాహేతర సంబంధానికి సంబంధించింది. అండ్ ఆల్సో ఇవన్నీ ఆ మహిళని భయంకరంగా హింసించాడు, భయంకరంగా వాడుకున్నాడు అనేది తెలిసిపోతుంది తేట తెల్లమైనప్పుడు. ఇంత ఆరోపణలు వచ్చి ఇంత వీడియో బయట పడినప్పుడు ఇంకా వాడు ఆ పదవిని పట్టుకున్నాడంటే అసలు ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాలకి, లేకంటే హిందూ మతానికి పట్టిన దరిద్రమే వీడు అని అనుకుంటున్నా నేను. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఉమ్. ఇంత జరిగింది, మహిళ బయటకు వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారా మీరు? ఇప్పటి వరకు కూడా మహిళ బయటికి రాకపోతే, అంటే బాధితురాలు బయటికి రాకపోతే ఆ లెటర్స్ అన్ని కూడా ఫ్యాబ్రికేషన్ అనుకునే ఛాన్స్ ఉంది కదా. అనుకునే దానికి ఏంటి, నిజమే కదా. ఒక ఫ్యాబ్రికేషన్ అంటున్నావు కదా, తెలుగుదేశం అంటుంది కదా, గవర్నమెంట్ ఇప్పుడు ఇంటర్ఫియర్ అయ్యి ఫస్ట్ అతన్ని సస్పెండ్ చేసి కళ్ళ కావాలంటే రీఇన్స్టేట్ చేయండి. నీకు అర్థమవుతుందా? ముందైతే పక్కన పెట్టండి. కీప్ హిమ్ అవే ఫ్రమ్ దట్ పోస్ట్, సో దట్ హిందువుల అభిమత మనోభావాలకు కొంచెం చల్లబడుతుంది. అంటే ఇంత భాగవతం జరుగుతున్నప్పుడు దాని తర్వాత డీటెయిల్ ఎంక్వైరీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చే లెటర్లు చూడండి. ఒకవేళ అది నిజమైన లెటర్లు అయితే నాయన్ని కంప్లీట్ గా సస్పెండ్ చేసేసేయండి పదవి నుంచి. లేదు అంటే ఎవరైతే ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళే పట్టుకొని శిక్షించండి. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, పంచ్ ప్రభాకర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దిస్ ఈస్ ద వే. ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత భగవంతుడి మీద అసలు ధార్మిక సంస్థల్లో ఇంత జరుగుతున్నప్పుడు ఒక్క కాంక్రీట్ గా అఖిల పక్షం అందరూ, అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు అందరినీ పిలిపించండి, మాట్లాడండి. ఓకే, ఎవడన్నా ఏదైనా తెలుగు వైఎస్ఆర్సీపీ వాడు లేకంటే కమ్యూనిస్ట్ పార్టీలలో వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఏదో అనుకూలంగా కాదు, నీవు పెద్దరికం తీసుకొని, చంద్రబాబు నాయుడుకి దమ్ము ధైర్యం ఉంటే పెద్దరికం తీసుకొని అందరినీ పిలిపించి, ఇదిగో మనం ఇది చేస్తున్నాము, ఎంక్వైరీ పారదర్శకంగా చేసి చూపించమను. ఎందుకంటే వెరీ క్లియర్, దే డోంట్ వాంట్ దిస్ టు బి ఎండెడ్. దే వాంట్ టు బి keep in the momentum until the elections, so that this can be blamed again to a particular party or a particular person who belongs to a Christian matam. That is Jagannath Reddy. అంతకు మించి నాకు తెలిసి ఇంక ఏమీ లేదు ఇందులో.
అదే దిస్ ఇప్పటికే ఈస్ హౌ దే ఆర్ ఇప్పటికే బిహేవింగ్. తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణల పైన అనవసరమైనటువంటి డ్రాగ్ ఆన్ చేశారు అనేటువంటి పేరు కూటమి మూట కట్టుకుంది. ఎందుకంటే నేను గ్రౌండ్ రిపోర్ట్స్ లోకి వెళ్ళినప్పుడు నేను చాలా మందితో మాట్లాడాను సార్. మాట్లాడినప్పుడు వైసీపీ మీద ఎంత నెగిటివిటీ అయితే ఉందో అదే స్థాయిలో కూటమి మీద కూడా ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు ఇదే బిఆర్ నాయుడు గారి ఇష్యూని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వెళ్తే కూటమికి ఇంకా మైనస్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. ఇది వీడియోలతో సహా బయటపడింది. దీంట్లో ప్రజల మనోభావాలు, మనస్సులు ప్రజలు నమ్ముతారు. ప్రజలు నమ్మినప్పుడు వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఒక పరమ పవిత్రమైన ధార్మిక సంస్థకి ఒక కర్త కర్మ క్రియగా వ్యవహరించే వ్యక్తి వాడి మాటలు కానీ, వాడి మాట తీరు కానీ, వాడి చేష్టలు కానీ ఉమ్, కొంచెమైనా సమాజంలో గౌరవించబడే విధంగా ఉండాలి. ఈ విధంగా ఒక టీవీ ఛానల్ నడుపుకునేవాడు, ఒక ఏదో నాకు ఇదేముంది బిజినెస్, అసలు భగవద్గీత మీదనే అతనికి ఒక ఐడియా లేదు. ఆడ పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో చెత్త ఉంది, అదేదో ఉంది అంటారు. పుస్తకాలు ముద్రించింటే ఏ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించారో, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మాట్లాడు. ఒకవేళ దాంట్లో ఏమన్నా హేరాఫేరీ జరిగింటే పుస్తకం ముద్రణలో కంటెంట్ గురించి నీకు చదవనప్పుడు నువ్వు తెలియదు. నీకు ఆ శ్లోకాలు కానీ నీకు నువ్వు 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 భగవద్గీతే చదవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వాడు నాస్తికుడు, వాడు ఒక్కటే. ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు ఎట్లా నమ్ముతావు బా? కేరళ వైద్యం టైపులో ఈ అడ్వర్టైజెస్ ఏ న్యూజెన్ ఆయిల్ విచ్ కెన్ మేక్ మోకాళ్ళ మీద ఇంట్రుకులు మొలుస్తాయనే ఒక విధమైన అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు అది. ఉమ్. అట్లాంటి వ్యక్తిని ఒక తన టీవీ ఛానల్ మోకాళ్ళ మీద కాదు, మిడ్ నైట్ మసాలాలు వేసి మిడ్ నైట్ అది మోకాళ్ళ మీద కాదు, ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చెయ్యి అరచేతులు కూడా కడుక్కోండి, మీరు కనుక శుభ్రం చేసుకోకపోతే అరచేతిలో కూడా వెంట్రుకలు మొలిచే ప్రమాదం ఉంది అని అనే ఒక సంస్థను నిర్వర్తించేవాడు. అంటే ఇంకా ఇతని ఎట్లాంటి వ్యాపారస్తుడు, వ్యాపార దక్షత కలిగిన వాడు, అతని వ్యాపారంలో ఉన్న ఎథిక్స్ గురించి ఇంకా ప్రజలకే వదిలేస్తున్నా. ఇట్లాంటి వ్యక్తి కోటాను కోట్లు భగవంతుడి సొమ్ము దగ్గర కాపలా పెడితే ఏమైతుంది అంటే, అదిగో చెప్పలేనంత ధనము దోపిడీ జరుగుతుంది అనేది మాత్రం తేట తెల్లం. దోపిడీలో ఎవరు పంచుకుంటున్నారో, ఎవరు వాటాలు తీసుకుంటున్నారంటే ప్రపంచానికి అందరికీ ఎరుకే. దట్ ఈస్ ఇట్. అండ్ దెన్ హీ పెయిడ్ అ లాట్ ఆఫ్ మనీ టు గెట్ దిస్ పోస్ట్. ఐఎమ్ ప్రెటీ షూర్. ఓకే, దిస్ ఇస్ ఇట్. అది జనాలలో ఉన్న మాట బా, అది అంతే. ప్రతి ఒక్కడు అంటే చెప్పండి. డబ్బులు ఇవ్వటం అంటే టీడీపీకి పార్టీ ఫండ్ ఇవ్వటమా, లేకపోతే అనైతికంగా ఇంకెవరికన్నా ఇవ్వటమా అని మీ అనుమానమా ప్రభాకర్ గారు? లావాదేవీలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు నీ పార్టీకి క్యాంపెయిన్ చేసి పెడతాను, పక్క వాడిని దూషిస్తాను, దానికి టీవీకి ఇంత ఖర్చు అవుతుంది, ఈ టీవీ మెయింటైన్ చేయడానికి 100 కోట్లు అవుతుంది. మీకు తెలుసు అనుకుంటా ఎంత ఖర్చు అవుతుందో ఒక టీవీ ఛానల్, ఒక శాటిలైట్ ఛానల్ అంటే. దాంట్లో డబ్బులు ముబ్బడిగా ఎక్కడి నుంచో షెల్ కంపెనీ నుంచి ఎక్కడి నుంచో వస్తాయి. వాడి బిజినెస్ నుంచి ఏం పెట్టడు. వాడికి వచ్చేటువంటి టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుయాయుల దగ్గర నుంచే డబ్బులు వస్తుంది వాడికి. వాడు తైలంలో అరచేతులు ఎంతవరకు ఊరికి మొలవలేదు, అరచేతుల స్వర్గం టైపులు అరచేతులు ఎంట్రుకలు ఊరికి మొలవలేదు. ఆ తైలం ఎంతవరకు పోయిందో తెలియదు. అది కూడా ఏదో బ్యాన్ చేసినట్టున్నారు. న్యూజెన్ ఆయిల్ ఎక్కడో ఆగిపోయింది. ఆ మిడ్ నైట్ మసాలాలో భాగంగానే పురుషులు ఎక్కువగా చూస్తారు కాబట్టి బట్టతలకు అమ్మాలని ట్రై చేశాడు. ఏది ఒకనొక కాలంలో, ఇప్పుడు తీసేశారులే మిడ్ నైట్ మసాలా. అది ఆడికి వ్యూవర్షిప్ ఏమీ లేనప్పుడు అట్లాంటి ప్రాపగేట్ చేసిన వ్యక్తి అదే. అట్లాంటి టీవీలో అట్లాంటి వ్యక్తి ఆలోచనలు చూడండి. నువ్వు బిజినెస్ లో ఎథిక్స్ లేదు, ప్రసార మాధ్యమాల్లో ఎథిక్స్ లేని వ్యక్తులు ధార్మిక సంస్థలో ఏ విధంగా వాళ్ళు ఎథిక్స్ ను ప్రదర్శిస్తారని అతనికి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు? నేను వచ్చిన తర్వాతే టీటీడీ అత్యద్భుతంగా ఉంది, ఇంతకు ముందు అక్రమాలు చేసి వెళ్ళారు వైసీపీ అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ వీడియోలకి, ఈ ఫోటోలకి నేను ఏ మాత్రం తగ్గేది లేదు. లీగల్ 2 ఏళ్ల నుంచి ఉంటున్నావు కదా బాలు. 2 years you have been there in the seat 2 years, right? Why can't you go to penny, పైసా నుంచి పైసా వరకు నీకు పోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నీకు స్టాఫ్ ఉంది, నువ్వు చెయ్యి, చూపించు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉమ్, జరిగిన భాగవతాలు ఇంత ముందు బయట పెట్టు, ఏముంది ఉమ్, పెట్టు. జరిగిన భాగవతం బయట పెట్టాలను, లేని భాగవతాన్ని బయట పెట్టాలనే ఇప్పుడు ఇంకొక పాల సంస్థకు మీ ఆంధ్రప్రదేశ్ లో ఒక పాల సంస్థ మెడకు చుట్టుకొని ఈ లాక్కోలేక పీక్కోలేక సస్తున్నారు. ఉమ్. మీకు తెలుసో లేదు, నీకు తెలుసు, నేను చెప్పు నెయ్యి విషయాన్ని లాస్ట్ కు చేతిలో కర్రే పామై గరిసింది అన్నట్లు గమ్మున ఏమైతే తేలుగుట్టిన దొంగల్లాగా ఉన్నారు ఇప్పుడు. ఉమ్. ఇప్పుడు వీడి అదే చేయమను. ఇప్పుడు వాట్ ఎవర్ అభియోగాలు, అధికారము, ఆ వ్యవస్థలు అన్ని అతని చేతిలో ఉన్నాయి కదా. హీ కెన్ ఇన్వెస్టిగేట్ ఇన్ యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యి, ఇన్వెస్టిగేట్ చెయ్యి, భగవంతుడిది కదా, చెయ్యి, రేపే చేపించు, చూద్దాం, పెట్టు, బయట పెట్టు. ఓవరాల్ గా ఈ వివాదంలో శ్రీవారి భక్తులైతే ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ప్రభాకర్ గారు, ఏం చేస్తే అటు గవర్నమెంట్ కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఏం చేస్తే తిరుమల పవిత్రత ప్రతిష్టత కాపాడుతున్నట్టుగా ఉంటుంది? తిరుమలని పాలిటిక్స్ కి అతీతంగా చేయడానికి నేను ఇంతకు ముందు కూడా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ టిటిడి చైర్మన్లుగా వాళ్ళు తీసుకోవడానికి నేను కీడించి మేలించినట్లు నేను ఒక రకంగా దీన్ని పాలిటిక్స్ కి అతీతంగా ఉన్న ఎవరైనా ధార్మిక వ్యవస్థలు సంస్థల్లో పనిచేసిన వ్యక్తులు ఒక మంచి బయోడేటా, అంటే ఒక మంచి సమాజంలో అంతో ఎంతో పేరు ఉండి అతన్ని ప్రజలు నమ్మే విధంగా ఉన్న వాళ్ళని ఆ స్థానాల్లో కూర్చోనబెట్టినప్పుడు తర్వాత అప్పుడు కొంచెం దానికి ప్రతిష్ట పెరిగి, తద్వారా పారదర్శకత ఉన్నప్పుడు, టిటిడి అనేది పారదర్శకత ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా భక్తునికి భగవంతునికి అనుసంధానాన్ని మనము ఏర్పరచగలుగుతాము. ఈ అనుమానాల్ని మనము తొలగించి తర్వాత మనము ఈ భక్తుల్ని మళ్ళీ మనము భగవంతునితో ఏకం చేయడానికి సాధ్యమవుతుంది అనుకుంటున్నాను నేను. కానీ అంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీగా అవి అయ్యేది కాదు. అంటే నేను చెప్తున్నా, అంటే నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ మాటలైతే నేను ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుంచి నా ఛానల్లో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎవరైనా కానీ ఏదైనా అడిగినప్పుడు కానీ భగవంతుడి గురించి ఏదన్నా ఈ టిటిడి వ్యవహారాల్లో ఇదే మాట మీద ఉన్నాను. గత ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను 15-16 సంవత్సరాల నుంచి నేను ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాను. అంటే ఒక యూట్యూబ్ సందర్భంలో కానీ, లేకంటే 10 మంది కలిసి ఏదన్నా సందర్భాలలో కానీ నేను ఇదే మాట్లాడుతున్నాను. కానీ దానికి ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళు ఎవరు, తీసుకునే వాళ్ళు ఎవరు అంటే, ఇది రాజకీయాలు టిటిడి అనేది రెండు ఒకటైపోయినాయి. ఆల్మోస్ట్ ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కొమ్ము కాసేవాళ్ళు, లేకంటే ఆ పార్టీ మనుషులు ముద్ర వేసుకున్న వాళ్ళు, దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ బికాస్ ఆఫ్ పాలిటిక్స్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ రియలీ బ్యాడ్. నిజమే, మీరు చెప్పింది ముమ్మాటికి వాస్తవం. నేను కూడా ఏకీభవిస్తాను ప్రభాకర్ గారు. టిటిడి చైర్మన్ పోస్ట్ అనేటువంటిది ధార్మికమైనటువంటి రంగు కాకుండా రాజకీయ రంగు పురుముకున్న మాట వాస్తవం. ఈ పాపను అందరు భాగస్వాములే, నో డౌట్ ఎట్ ఆల్. అందరు భాగస్వాములు. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఎన్నుకున్న మనం కూడా మనలాంటి వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నాం. మనమే కదా రాజకీయ పార్టీలు ఎన్నుకుంటున్నాం. అన్డౌటెడ్లీ అందరి బాధ్యత అంటే అందరి బాధ్యత అన్నప్పుడు రాజకీయాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా స్వామి భక్తులే, వాళ్ళు కూడా భగవంతులకు అతీతులు కాదు కదా. వాళ్ళైనా ఇనిషియేట్ చేసుకోవాలి. వాళ్ళకేముంది, మన పని మన జరుగుతుంది, అధికార దర్పం మందే, అధికారం మనమే ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకు టిటిడి సొమ్ముల్ని అప్పుడు చాలా వరకు 2009 చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఈ మోడీ ప్రభుత్వానికి అగైనెస్ట్ గా చాలా డబ్బులు వాడుకున్నారు. 1700 ఆల్మోస్ట్ 100 కోట్లు వాడేసినారు. ఏది ఢిల్లీలో సభలు నిర్వహించడానికి, దానికి అందరికి కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఫర్ దట్. జీవోలు కూడా ఉన్నాయి కదా, నీకు తెలుసుకోలేదు. సో దిస్ ఈజ్ ఇప్పుడు నేను ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పలేను, ఎవరు స్టార్ట్ చేశారని చెప్పలేను, మన అందరము భాగస్వాములేమి. కాబట్టి ఏది ఏమైనా కానీ వీడియో ఆధారాలతో సహా బయటపడి, బయటపడిన తర్వాత తన్ను తాను సమర్థించుకోవడంలో
అసలు ఆ టిటిడి చైర్మన్ పోస్ట్ అదెంత తుచ్చము నీచప్రాయము నేను సంపాదించే దాంట్లో అనే ఒకటి. రెండోది భగవద్గీత మీద ఒక భగవద్గీత అంటే ఒక విలువ లేకుండా మాట్లాడిన వ్యక్తి. నువ్వు పుస్తకాలు భగవద్గీత ప్రచురణలో ఆ ప్రింటింగ్ ప్రెస్ లో అక్కడ ఏమైనా జరిగిందని చెప్పచ్చు. దానికి ఒక పదం అంటే 50 కోట్ల దగ్గర 60 కోట్లు ఖర్చు అయిందని చెప్పచ్చు. కానీ భగవత్ ఏముంది అందులో ఏం చెత్త ఉంది అంటాడు వాడు. అది భగవద్గీత బుక్ బై. భగవత్ బుక్కులు అచ్చు వేసినప్పుడు అన్ని కోట్లు పెట్టినప్పుడు కంటెంట్ చూసుకొని ఏమే దాంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ పిలిచే చేస్తారు ఏమే. అంతేగాని వీళ్ళలాగా మిడ్ నైట్ మసాలా లేరు. ఎవరైనా చేసే పని త్రికరణ శుద్ధితోనే చేస్తారు. ఈడంత దరిద్రం లేదు. వీడు గుమ్మడికాయల దొంగలాగా భుజాలు తడుముకుంటూ ఏదేదో మాట్లాడేసి అసలు పూర్తిగా మతం మీదనే ఏవగింపు వచ్చేటట్లు చేసేసాడు. దానికైనా వాడు రిజైన్ చేయాలి. దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్ ఓన్ రీజన్. ఈజ్ అ ట్రెచరస్ పర్సన్. ఒక స్త్రీని అసలు అన్యాయంగా అక్రమంగా నిర్బంధములాగా పెట్టుకొని హింసించిన వ్యక్తి, వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి నంబర్ 1. నంబర్ 2, దాంట్లో భాగంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన తీరు అసలు మొత్తం సభ్య సమాజాన్ని, హిందూ సమాజాన్ని మొత్తాన్ని ఏమే ఒక అంటే నమ్మకము కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తిని ఇప్పుడు మనం సస్పెన్షన్ గాని లేదంటే అతను రిజైన్ గాని చేసిపోతే కొంచెమైనా అమ్మయ్యా. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ధర్మ పరిరక్షణలో ఈ ధార్మిక సంస్థల్లో ఎలా నడవాలనేది ప్రజల్లో అభిప్రాయ సేకరణ చేసుకోండి. అభిప్రాయాలు చాలా ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లే పరిణామక్రమంలో ఇతను మాత్రం ఇప్పటికిప్పుడు రిజైన్ చేయాల్సిందే. రైట్. నిజమే. మీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఎవరు తప్పు చేశారు, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అనేటువంటి తేల్చాల్సింది ప్రభుత్వాలు, తర్వాత న్యాయస్థానాలు. కాబట్టి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కోట్లాది హిందువుల మనోభావాలతో, శ్రీవారి భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఎవరికి వాళ్ళు తగిన నిర్ణయం తీసుకొని తప్పుకోవటమా లేకపోతే తప్పించటమా అనేటువంటిది తెర మీద జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ మాట్లాడదాము ప్రభాకర్ గారు, మళ్ళీ రాజకీయ అంశాలపైన. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ టు ద డిబేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.